హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు కొంత చేంజెస్ అయితే జరిగినాయి. కాలేజీ యొక్క ఫీజు అలాగనే కాలేజీ యొక్క ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇంకా వెబ్ ఆప్షన్స్లో కనిపించట్లేదు. ఒకవేళ కనిపిస్తే ఎలాగ పెట్టుకోవాలి, కనిపించకపోతే ఎలా పెట్టుకోవాలి, వాటికి సంబంధించిన ఆర్డర్ అయితే మీకైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే ఈ కనిపించక ముందు అంటే ఇప్పుడు ఒకవేళ ప్రైవేట్ కాలేజెస్ కనుక అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విటి యూనివర్సిటీ కానీ, లేదనుకుంటే అపోలో యూనివర్సిటీ కానీ ఇలా మనకు కొన్ని కాలేజీలు ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. సో కనిపించినా కూడా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, కనిపించకపోతే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలన్నది మనం క్లియర్గా అంతా మీకు చెప్తాను. సో అందులో కనుక ఫస్ట్ ప్రయారిటీ కనుక తీసుకుంటే మీరు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడకి వెళ్ళండి. ఇందులో మనకు ఒక 55 కాలేజ్ సీట్స్ అయితే ఉన్నాయి. సిఎస్సి గురించి మాట్లాడితే కాలేజ్ ఫీ వచ్చేసి 10,000 ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ గాయత్రి విద్యా పరిషత్, ఇందులో 192 సీట్స్ ఉన్నాయి సిఎస్సి వాళ్ళకైతే. అలాగనే కాలేజ్ ఫీ వచ్చేసి 1,05,000 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఇది థర్డ్ ప్లేస్లో పెట్టుకోండి. ఈ 55 సీట్స్ అయితే ఉన్నాయి. కాలేజ్ ఫీ 44,500 ఉంది. ఒకవేళ ఫోర్త్ ప్లేస్లో ఒకవేళ మీరు కనుక అమ్మాయిలు అయితే మాత్రం ఫోర్త్ ప్లేస్ దీనికి ఇవ్వండి. ఒకవేళ అమ్మాయిలు కాకుంటే అంటే గర్ల్స్ కోటా కాకుంటే మాత్రము మీరు బ్లైండ్గా ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిపోండి. ఒకవేళ గర్ల్స్ అయితే మాత్రము శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్కి వెళ్ళండి. ఇందులో 1,50,000 కాలేజ్ ఫీ, 144 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్కి వెళ్తే సో ఇక్కడ మీరు ఫిఫ్త్ ప్లేస్లో మాత్రము ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆఫ్ ఏపీ పెట్టుకోండి. ఒకవేళ ఏంటి మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కనుక కనిపిస్తే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి విట్ ఏపీకి తీసుకోండి సిక్స్త్ ప్లేస్కి. సో ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, నెక్స్ట్ విట్ ఏపీ కాలేజెస్కి వెళ్ళండి. లేదు ఒకవేళ మాకు కనిపిస్తలేవండి మేము అని అనుకుంటే మాత్రం ఫిఫ్త్ ప్లేస్కి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని పెట్టేసుకోండి. ఒకవేళ లేదు కనిపిస్తుంటే మాత్రము ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఆర్ఎం ఫిఫ్త్ పెట్టి నెక్స్ట్ సిక్స్త్ బిట్ పెట్టిన తర్వాత సెవెంత్ ప్లేస్లో ఎస్వియుసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇందులో చాలా సీట్స్ అయితే ఉన్నాయి, 288 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, 288 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ విష్ణు గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. నెక్స్ట్ జీపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నేను మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటిది, అది ఏ కేటగిరీ కింద కూడా వస్తుంది అని కూడా మెన్షన్ చేశాను. ఏయు, ఎస్వియు ఇట్లా ఏ కేటగిరీ కింద వస్తాయి ఎవ్రీథింగ్ మీకు మెన్షన్ చేశాను. ఎలాంటి టెన్షన్ లేదు, మీ వెబ్ ఆప్షన్స్లో అన్నీ కనిపించేలాగా అంటే ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి 13th ప్లేస్ కనుక తీసుకుంటే జస్ట్ 2 నెంబర్సే మారుతాయి. ఎందుకనంటే అక్కడ నేను 2 కాలేజెస్ ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా, 5th 6th ప్లేసెస్ని మీరు ఎస్ఆర్ఎంను విటి ఏపీని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిగతా యాజ్ యూజువల్గా కంటిన్యూస్గా వెళ్ళండి. నెక్స్ట్ 13th ప్లేస్లో శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ 15th ప్లేస్లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు కొంచెం షఫిల్ చేసుకున్న నో ప్రాబ్లం. శశి తర్వాత జేఎన్టీయూ విశాఖపట్నం తర్వాత శశి పెట్టుకున్నా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఉమెన్ అండి. ఇక్కడ కలర్లు క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఇంతకుముందు పైన కూడా శ్రీ విష్ణు కూడా కలర్ సపరేట్గా మెన్షన్ చేశాను. ఈ కలర్లో ఉన్నాయి అమ్మాయిల కోసం సపరేట్గా. నెక్స్ట్ వచ్చేసి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్డర్లో వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ అనిల్ కాలేజ్, నెక్స్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ పులివెందుల. నెక్స్ట్ వచ్చేసి 21 ప్లేస్ ఇక్కడ మీరు కనుక ఒకవేళ ఉమెన్ అయి ఉంటే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 22 ప్లేస్లో ప్రసాద్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి రఘు కాలేజ్, నెక్స్ట్ ఎన్బికేఆర్ కాలేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్కి వెళ్ళండి. సో 30 ప్లేస్ అంటే ఓన్లీ 2 మాత్రమే మారుతాయి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగనే
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట, నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి వాసిరెడ్డి వెంకటరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి వైజీవియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాలేజ్, నెక్స్ట్ శాంటీ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వీటితో పాటు ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా నేను మీకు ఇక్కడ 23 ప్లేస్ దాటిన తర్వాత మీకు ఇక్కడ 23rd 29 ప్లేస్ 23rd ప్లేస్లో మీరు యాడ్ చేసుకోండి. ఇది కాలేజ్ ప్రస్తుతం కనిపించట్లేదు కాబట్టి 23rd ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రఘు కాలేజ్ కంటే పైన మాత్రము మీరు ఈ కాలేజ్ని పెట్టుకోండి. విటిఏపి యూనివర్సిటీ 5 years ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్ వచ్చేసి 29th ప్లేస్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట తర్వాత మాత్రము మీరు కంపల్సరీగా అపోలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలా మనకు ఈ ఆర్డర్ ప్రకారం వెళ్ళిన తర్వాత నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు రాసుకోండి. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ వరకు ఒక 50 కాలేజెస్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మిగతా కూడా ఒక 200 కాలేజెస్ వరకు అయితే ఉన్నాయి. సో మీరు కనుక కావాలంటే కామెంట్ సెక్షన్ రాస్తే నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి ఏవైతే ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తున్నాయో ఇవి కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఒకవేళ కనుక వెబ్ ఆప్షన్స్లో కనుక చూపిస్తే ఈ ఆర్డర్ని అక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోండి, ఈ ఆర్డర్ ప్రకారం అక్కడ యాడ్ చేసుకోండి. ఒకవేళ నేను వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజీలు కనబడితే కనుక నేను జాయిన్ చేసి కూడా పెడతాను. సో చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. అరౌండ్ ఒక 200 కాలేజెస్ వరకు అయితే మనకు ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కలర్ మార్చాను కదా, ఈ కలర్ ప్రకారం మీరు ఉమెన్స్ కోసం గర్ల్స్ కోసం ఉన్న కాలేజెస్ అరౌండ్ 200 కాలేజెస్ మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకున్న నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు వచ్చిన పెద్ద ర్యాంక్స్కి మీరు కంపల్సరీగా ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది సిఎస్సికి సంబంధించి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన కూడా వీడియో మన ఛానల్లో అయితే ఉండడం జరిగింది. సో ఒక్కసారి వెళ్ళి మీరు కనుక ఫాలో అయితే మీకు అక్కడ పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో దీనికి సంబంధించి నేను ఒక షీట్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి మీరు కొంచెం రాసుకోవడం కూడా ఇబ్బంది, కానీ మరి ఇప్పుడు తప్పదు. నేను వీలుంటే పీడిఎఫ్ కానీ ఎక్సెల్ షీట్ కానీ మీకోసం అయితే ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇలా ప్రస్తుతానికి కొన్ని కాలేజెస్ తీసేయగా ఉన్న కాలేజీలో కాలేజ్ ఫీ ప్రకారము ఉన్న కాలేజెస్ అయితే ఇలా నేను ఇచ్చిన ఆర్డర్ ప్రయారిటీ. సో ఈ ఆర్డర్ ప్రయారిటీ కనుక మీరు ఫాలో అయితే కనుక పక్కాగా మీకు ఇక బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. మీకు ఏ కాలేజీలో సీట్ రావడం అన్నది కుదరదు. 100% సీట్ అయితే మీకు లక్షలలో ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం కూల్గా ఓపిక్గా మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్ట్రిక్ట్ వైజ్గా మరి ఈ కాలేజ్ ఆర్డర్ని అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఈ ప్రస్తుతానికి మీకు వెబ్ ఆప్షన్స్లో కనిపిస్తున్న కాలేజెస్ ఇవన్నీ. సో కొన్నిసార్లు మనకి ప్రస్తుతానికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వలేదు, ఇస్తే మాత్రము నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. వాటిని ఇక్కడ ఉన్న ఆర్డర్లో మీరు ఒక్కసారి కనుక యాడ్ చేసేసుకొని పెట్టుకోండి. సింపుల్, ఎంత పెద్ద కష్టమేం లేదు. సో యాడ్ చేసుకోవాల్సిన ఏంటి అని అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, నెక్స్ట్ విటిఏపి, నెక్స్ట్ విటి యూనివర్సిటీ 5 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కాలేజ్, నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ. సో ఇలా మనకు కొన్ని కాలేజెస్ అయితే మనకు మిస్ కావడం జరిగింది. ఒకవేళ ఈ కాలేజెస్ కూడా ఒకవేళ యాడ్ అయ్యి ఉంటే మాత్రము మీరు సింపుల్గా ఈ ఆర్డర్ ప్రకారము పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. సో ప్రస్తుతానికి నాకు తెలిసి ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రమే లాస్ట్ ఇయర్కి లేవు కాబట్టి యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు మన ఛానల్లో కామెంట్ చేయండి. అలాగనే
మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు వెంటనే ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తే మాత్రము మీకు వస్తూ ఉంటాయి. ఇది స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం